కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా నోటీసులు అయితే కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే ఈటల రాజేందర్ గారికి కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి కూడా ఈ నోటీసులు అయితే ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. దాంట్లో అవినీతి జరిగింది, లక్షల కోట్ల దాకా అవినీతి జరిగింది అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. దాని గురించి కూడా ఈ రోజు తెలంగాణ భవన్ లో పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు రాజు సాగర్ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పుడు 100 కోట్ల దాకా అవినీతి జరిగిందని చెప్తున్నారు, అలాగే నోటీసులు కూడా ఇవ్వడం చూస్తున్నాను. దీంట్లో చాలా పెద్ద కుంభకోణం జరిగిందని కూడా చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అంటారు. దాని గురించి మీరేం చెప్తారన్న? 100 కోట్లు కాదు, వాళ్ళు లక్ష కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టింది 40,000. ఓకే. దాని తర్వాత ఏదైతే తుమ్మిడిహిట్టి దగ్గర ఇబ్బంది ఉందో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం మా ప్రాంతం నాశనం అవుతుంది, మా ప్రజలు నష్టపోతారు కాబట్టి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కూడా అప్పుడున్నటి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కింద హడావుడిగా తెలంగాణకి ఎట్లా జరుగుతుంది, ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న ప్రేమ మాత్రం తెలంగాణ మీద లేదు కాబట్టి దాన్ని స్టార్ట్ చేసేసాయి. అక్కడ పర్మిషన్ రాలే, 8 సంవత్సరాల కల్లా వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో కూడా పర్మిషన్ రాకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పర్మిషన్ కట్టాలనుకుంటున్నప్పుడు మన ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నమెంట్ ద్వారా అప్పుడు మన తెలంగాణ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు అప్పుడున్నటువంటి ఫడ్నవీస్ వల్ల వాళ్ళందరినీ కూడా చాలా సార్లు కన్విన్స్ చేసిన హరీష్ రావు గారు పోయి మా ఖచ్చితంగా మేము వచ్చిందే నిధులు నియామకాల మీద వచ్చినాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొట్లాడింది తెలంగాణ రాష్ట్రం దానికోసం కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ సస్యశ్యామలం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ కట్టి తీరాల్సిందే అని ఎన్నో సార్లు వాళ్ళ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఎన్నో సార్లు చేస్తే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం రిక్వెస్ట్ కాలేదు. అంత లోపల 6 నెలల తర్వాత మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ తర్వాత మాట్లాడదామని అనుకునేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం కింద కూర్చోబెట్టిన ప్రజలు ఏదైతే నీళ్ల కోసం కొట్లాడినరో బీజేపీ కొట్లాడి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు ప్రభుత్వంకి వచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు వాళ్ళ ద్వారా ఎన్నో సార్లు చర్చలు జరిగి మీరు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ సరే ఇది మా స్థాయిలో చర్చలు జరుగుతాయి కాని పనులు ముఖ్యమంత్రులు కూర్చుంటే మంచిగా ఉంటది అంటే ముఖ్యమంత్రులు కూర్చుంటే అదే వచ్చి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఫడ్నవీస్ గారు 2015 మొట్టమొదటిసారి February 17th అపాయింట్మెంట్ ఇచ్చారు. అది కేసీఆర్ గారి జన్మదినం రోజు. నాకు నా బర్త్డే కూడా ముఖ్యం కాదు, ఖచ్చితంగా నేను ఆ రోజు అపాయింట్మెంట్ పోవాల్సిందే అని పోయి చాలా కన్విన్స్ చేసిన. వాళ్ళకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దాన్ని దృష్టిలో చూసుకుని వాళ్ళు చెప్పిన దాని వరకు కేసీఆర్ గారు ఒక 40-45 నిమిషాలు కన్విన్స్ చేసిండు, మాకు ఇది కావాలి, ఇది కడితేనే మాకు ఉంటది. వాళ్ళు చెప్పే టెక్నికల్ పాయింట్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. అంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా అది కడతానికి వీలు లేదన్నప్పుడు అప్పుడు ఏం చేయాలరా అన్నప్పుడు ఏదైతే అంతకుముందు ఏజెన్సీ ఉందో, మేము కొత్తగా తీసుకొచ్చిన ఏజెన్సీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైతే ఏజెన్సీ ద్వారా వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తుందో అదే ఏజెన్సీని సర్వే చేయమని చెప్పి సర్వే చేయడం ద్వారా ఎక్కడైతే మంచిగా కట్టాల్సిందే 240 టీఎంసీలు వాటర్ ఎక్కడైతే ఆగుతాయో తెలంగాణకు వాటర్ ఎక్కడి నుంచి అయితే తీసుకుపోగలుగుతామో ఏదైతే బాగుంటుందనే స్థలాన్ని వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిండ్రు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీర్లు ఇచ్చిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిండ్రు, స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్స్ అందరూ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. అదే 2 పిల్లర్లు కూడా కుంగిపోయినాయని చెప్పి కూడా దాని గురించి కూడా ఒక చర్చ జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రాజెక్టులు గుజరాత్ లో కుంగిపోతే ఇబ్బంది లేదు, ఇలా SNBC లో 6 చచ్చిపోయి ఇలా 6-3 నెలలు అవుతుంది. అది అసలు మిషనరీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మిషన్ తీసుకుంటే అది ఇంకో ప్రాంతాల్లో పనిచేస్తానికి కూడా మిషనరీ ఉపయోగపడే విధంగా ఇలా నేను అక్కడ తీసుకొచ్చిన మిషనరీ అది ఏమైనా ముందుకే పోవాలి. ఇప్పుడు వెనక్కి పోదానికి కూడా పరిస్థితి, దాన్ని డిస్మెంటల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి మిషనరీలు పెట్టి చేసినప్పుడు కూడా మునిగిపోతే ఇప్పటి వరకు 6 శవాలు దొరకలేదు ఇంతవరకు. దానిలో కనీసం NDAC ఇంతవరకు రాలేదు. ఇలాంటి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా కూడా ఏదైతే NDAC కూడా ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేయమంటేనే రావాలి. ఇవాళ ప్రాజెక్టు రాత్రి శబ్దం కాగానే 2 రోజులలో వచ్చిండ్రు, 3వ రోజు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎంత మీరు పక్కడబందిగా కూలగొట్టింది లేకుండా 6 రోజు రాత్రి కూడా శబ్దం వచ్చింది మేడిగడ్డ దగ్గర. అక్కడ ఇంజనీర్లు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంజనీర్లు, స్థానిక ఆఫీసర్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు, మాకేదో అనుమానంగా ఉన్నది, ఇక్కడ ఖచ్చితంగా ఏదో శబ్దం, ఇంత పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది, ఏదైనా కుంగిపోయినప్పుడు చిన్నగా లోపలికి వెళ్ళిపోతుంది, దానికి శబ్దం వచ్చింది అని FIR కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీసం ఆ FIR కంప్లైంట్ కూడా NDAC రిపోర్ట్ లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేసింది లేదు. అది NDAC కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది అంటారా? NDAC కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పంపించింది. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని తయారు చేయాలంటే బీజేపీ మేము ఉండదు కదా, మేము ఉండదు కాబట్టి ఇంకొక ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకోవాలి. దీన్ని బదనాం చేయాలంటే వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయన పనిచేసేది కాంగ్రెసే కానీ మొత్తం ముందు కాంగ్రెస్ వెనకంతా బీజేపీ వాళ్ళ దాని ప్రకారం. ఎందుకంటే ఆయన ఉంటేనే ఆయనకి ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్లను మార్చి
ఎలక్షన్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఐఏఎస్ లను మార్చుకుంటారు, ఐపీఎస్ లను మార్చుకుంటారు. ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయి ఇబ్బంది పెట్టాలి, అన్ని ఏజెన్సీలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత బదనాం చేయాలనే విధంగా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు అబద్ధాలు చెప్పియాలి గదకెక్కింది. దానికోసం బీజేపీ ప్రభుత్వం 100% ముఖ్యమంత్రి కాంగ్రెస్ సాయం చేసింది కాబట్టి ఇవాళ పరిస్థితి. ఎందుకు ఎస్ఎల్బిసికి రావట్లేదు, సుఖీశాలకు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎన్డీఏసీ రావట్లేదు, ఇంతవరకు కనీసం ఒక మాట మాట్లాడింది కూడా లేదు. ఓన్లీ నీకు ఒక పిల్లర్ కుంగిపోయిందంటే దానికి ఇంత బదనాం చేస్తున్నారు, ఇంత చేస్తా ఉంటారు, ఇన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఇవాళ వచ్చిర్రు. దాన్ని వేరే దగ్గర కూడా అదే ఇవాళ కొన్ని ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి, ఇవాళ ఓన్లీ కుంగిపోయింది. కాబట్టి పద్ధతి ప్రకారం తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలి. అరే ఇవాళ వాళ్ళ కనీసం పిల్లనిచ్చిన మామ మాట్లాడాడు, అరే 80,000 ప్రాజెక్టు కాస్ట్ అయితే 1,00,000 కోట్లు ఎట్లయితే బదనాం అయితే మామూలు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కామన్ సెన్స్ ఉన్నాడు కూడా అడుగుతాడు. ఇలా 10 రూపాయలు అవుతుందంటే 100 రూపాయలు నష్టమైందంటే వస్తువు కాస్టే 10 రూపాయలు, 100 రూపాయలు పెట్టి ఎట్లా కొన్నారంటే ఎట్లా బదనాం చేస్తానికి, ఓన్లీ బదనాం చేస్తానికి. ఇలా నేనేమంటా నిన్నటికి ఇలా భువనగిరిలో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ నీళ్లు కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి వస్తున్నాయి, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి వచ్చి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానర్కి వచ్చి, మిడ్మానర్ నుంచి కింద మల్లన్న సాగర్ ద్వారా వచ్చింది. ఇలా భువనగిరి దగ్గర ప్రాజెక్ట్. ఇలా ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేటప్పుడు కనీసం నీకు ఒక అవగాహన లేదా? ప్రాజెక్టు తిట్టుకుంటా నేను ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను సిగ్గు మానం. ఆయన ఆడ నిలబడి కూడా ఎవరిని తిడతా ఉంటాడు, కేసీఆర్ని తిడతా ఉంటాడు. నీ తొడగొడితే ఏంద్రా నీ దరిద్రానికి వచ్చినావు, మస్తు మంది కూడా తొడగొడితే మేము కొడితే ఎగిరిపోతున్నావు, తొడలు కొట్టి లోపల ఎందుకు వేసారు? మంచి పని చేస్తే ఎడ్యుకేషన్ రా, నీకు మంచి పని చేసిన నాకు ఎక్కడ చూడు నీ ప్రతీకారం వాంచనే, ప్రతీకారం తీర్చుకుంటానికే మాటలు మాట్లాడుతున్నావు తప్ప ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర, ఒక స్కూల్ కు పోయిన అదే మాటలు, ఒక అది ఆఫీసర్ల మీటింగ్ పోయిన అదే మాటలు, ఎంప్లాయీస్ దగ్గర అదే పని. ఎంతసేపు రెచ్చగొట్టే మాటలు నువ్వు రెచ్చగొట్టి ఎన్ని రోజులు ఇవాళ 16 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇదే పద్ధతి తప్ప ఇలా ప్రజలు విసుక్కుంటున్నారు. ఇలా మా దగ్గర నా తుంగతుర్తి దగ్గరికి నీళ్ళు వస్తుందంటే కాళేశ్వరం చేయబట్టే. ఇలా నీకు కనీసం ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక మనసు అయితే నీకు ఉంటది కదా, అరే ఇది నేను అబద్ధం చెప్పాలి, అరే ఏ కాలం మీద నిలబడి నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా, ఏ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, ఆ మాటలు, ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు. దానికి ఏమైతుందంటే నేను ఏది మొదలుపెట్టినా ఫెయిల్ అవుతుంది, నేను ఏం చేసినా కేసీఆర్ ఆన వల్ల వస్తుంది. దాన్ని ఏం చేయాలి? కేసీఆర్ ఆన వల్ల ఇది దాని గురించి మాట్లాడాలంటే దాన్ని తిట్టాలి. ఓకే, ఇలా కాళేశ్వరం పేరు ఎత్తుందంటే కేసీఆర్ తిట్టాలి, ఎందుకంటే అది ఓపెన్ చేసింది ఆయన. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఇలా ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి ఇది ఎన్ని అబద్ధాలు, మాకు అప్పుడు సమయం లేదు. మీరు చెప్పిన మాటలని మీకు మీడియా ఛానల్ ద్వారా ఎంత అబద్ధం ప్రచారం చేసినా అంత అబద్ధం ప్రచారం. ఏదైతే ఇవాళ 6వ తారీఖు, ఇవాళ 11వ తారీఖు కేసీఆర్ గారు అటెండ్ అవుతారు, ఖచ్చితంగా కమిషన్ కి అటెండ్ అవుతారు. ఆయన వాస్తవాలు చెప్పాల్సింది అన్ని చెప్తారు. ఇలా మీరు క్లియర్ గా మా హరీష్ రావు గారు చెప్పిండ్రు, ఎట్లయితే పర్మిషన్ అంతకుముందు కడతానికి గల కారణాలు ఏంటి, అక్కడ కడితే ఏమి ఇబ్బందులు అయితే. కాబట్టి దాన్ని రీడిజైనింగ్ ఎందుకు చేసి రీడిజైనింగ్ చేసిన 14-15 ప్రాజెక్టులలో అతి తక్కువగా అయిన రీడిజైన్ చేసిన పైసలు అయింది కాళేశ్వరం. 0.5% మాత్రమే పెరిగింది. వేరే ప్రాజెక్టులు నాగార్జున సార్ దగ్గర నుంచి ఇయ్యాల కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటి 5%, 100% పెరిగిన ప్రాజెక్టులు, 20% పెరిగిన, 40% పెరిగిన. ఇది మాత్రం 0.5% మాత్రమే రీడిజైనింగ్ కోసం ఖర్చు అయిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. దేశంలో పెద్ద ఎత్తున పేరు వచ్చి తీసుకొచ్చింది కూడా దీన్ని. ఇవాళ అప్పుడున్నటువంటి మంత్రులు వచ్చి అభినందించిపోయారు, ఇవాళ అప్పుడున్న నితిన్ గడ్కరీ గారు వచ్చి అభినందించిపోయిండ్రు, నీటి మీద అవగాహన ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా వచ్చి అభినందించిపోయిండు. ఇవాళ వాళ్ళు దాన్ని ఎట్లా బదనాం చేయాలి, దీన్ని ఎట్లా నాశనం చేయాలనే కంకణం కట్టుకొని చేస్తారు తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకి. ఇలా దుష్ప్రచారం అనేది కేసీఆర్ పైన చేసినట్టయితే రానున్న స్థానిక ఎలక్షన్స్ లో కూడా దెబ్బ పడే అవకాశం ఉంటది కదా. 100%. ఇప్పుడు దానికి దెబ్బ పడుతుందని రోజుకు కొత్త డ్రామా వేస్తాడు. ఇలా ఎందుకు ఎలక్షన్ పెట్టలేవు? విని ప్రకారం పద్ధతి ప్రకారం పెట్టాల్సిన టైం వచ్చింది, ఎందుకు పెడతలేవు? ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి. ఇవాళ నేనేమన్నా అదే భువనగిరి దగ్గర, అదే లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ దగ్గర ప్రామిస్ చేసిపోయినావు, నేను ఆగస్టులో ఖచ్చితంగా రైతు బంధు ఇస్తాను. మళ్ళీ నిన్న ఏం మాట్లాడుతున్నావు? ఏ ఒక్క దానికన్నా అరే పాత పేపర్లు ఒక్కసారి చెక్ చేసుకో. ముఖ్యమంత్రి మీటింగ్ పోయినప్పుడు, యాదాద్రి పోయినప్పుడు నేను ఏం మాటలు ఇచ్చినా ఇవాళ ఏం మాట్లాడాలి? కనీసం మినిమం అనేది ఒక ముఖ్యమంత్రి, ఇలా ఒక కార్పొరేటర్ స్థాయి ఒక కౌన్సిలర్ కూడా అట్లాంటి మాట్లాడు. అంతకంటే దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమైతా ఉంది. ఇప్పుడు నీళ్లు రావట్లేవంటే ఎందుకు అవుతుంది? ఇవాళ నువ్వెందుకు ఇవాళ నీ గురువు కాడ దాన్ని రిపేర్ ఎందుకు చేపిస్తలేవు? మేడిగడ్డను రిపేర్ చేయకుంటే నీకు అక్కడ బంకచర్ల నీళ్లు తీసుకుపోతానికి, ఏదైతే ఇప్పుడు కృష్ణా గోదావరి అనుకున్న దానికంటే ఎక్కువ నీళ్లు తీసుకుపోతా అంటే కనీసం ఒక్కరు కూడా మాట్లాడతారు. ఇలా బీజేపీలో ఒక్కరు మాట్లాడుతుంటారా? బీజేపీ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి కాళేశ్వరాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు.
ప్రజలకు నీళ్లు ఇవ్వాలి సంతోషంగా. నీకు అవకాశం ఇచ్చిండు దేవుడు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ ఏదైతే నీళ్లు లేవు గోదావరి కృష్ణా జలాల్లో, ఏదైతే నీళ్లు సముద్రంలోకి అన్ని కలిసిపోతున్నాయో ఆ సముద్రం నీళ్లు కలిసిపోకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం వాడుకోవాలన్న ఆలోచనతోనే ఆయన రక్తం పెట్టి కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు కష్టపడిద్దని ప్రాజెక్ట్ తయారు చేసి సంతోషంగా ప్రజలు ఇవాళ ఉంటే నీకు అది నచ్చుతలేదు. ఇలా నిజంగా నీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా రిపేర్ చేపిస్తావు. అది చిన్న రిపేర్ అబ్బా. ఇంట్లో నీకు ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్నప్పుడు కలర్ బాగాలేదంటే వేరే కలర్ వేసుకోమా, లేదు కొంచెం క్రాక్ వచ్చిందంటే వేరే ఇల్లునే గులగొడతావా? ఇల్లునే గులగొట్టాలంటే దుర్మార్గమైనటువంటి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన ఇల్లు కట్టిండు, ఆయన ఇంట్లో కట్టిన దగ్గర ఎక్కడ రిపేర్ రాలేదా? దాన్ని బాగా చేసుకుంటాడు. అట్లాంటి ఎన్నో ప్రాజెక్టులలో చిన్న చిన్న, అది సాయిల్ ప్రాబ్లం కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, వెదర్ ప్రాబ్లం కావచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఏదో చిన్న చిన్నది జరుగుతాం, ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టే తప్పనే దుర్మార్గమైన ప్రచారం చేసుకుంటే పబ్బం గడుపుతున్నావు తప్ప ప్రజలకు అర్థమైంది. ఇంకా రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ దొరికితే కూడా ఉరికిచ్చే పరిస్థితి ఉన్నది తప్ప నమ్మే పరిస్థితి మాత్రం లేదు. అలాగే ఒక్క ముక్కలో కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏముంటది? కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్. వాడు ఏమి చెయ్యడు, చేసిన వాటిని బదనాం చేస్తాడు. నేను కాంగ్రెస్ అని ఎందుకంటే తెలుపుతున్నా. ఇవాళ 18-19 ప్రాజెక్టులు ఉన్నాయి. 120 కోట్ల ప్రాజెక్టు మొదలు పెడితే 10,000 పోయినాయి. 20,000 ప్రాజెక్టులతో మొదలు పెడితే 60,000 పోయినాయి. ఏది మొదలు పెట్టినా ప్రాజెక్ట్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసేసరికి ఇవాళ 40,000 కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. 10-15 వేలు ఖర్చు పెట్టి మిగతా పైసలు ఎట్టిపోయినాయి? కాంట్రాక్టర్ జోబులో పోయినట్టుగా. మళ్ళీ అదే కాంట్రాక్ట్ తో కట్టేయలే కదా, వాడి కథమే కదా, వాడికి ఇంతవరకు కూడా కట్టలేదు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు మేము మంత్రులు ఉన్నామా, మేము మా పదవులు ఉన్నాయా, ప్రజల కోసం కొట్లాడుతుంటే ఇంత 70 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారుగా. ఎందుకు కాళేశ్వరం కంప్లీట్ చేయలే? ప్రాణాలు తెచ్చేవాళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలే? మీరు ఇప్పుడు అప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడుగా, శ్రీధర్ బాబు ఉన్నాడుగా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, సక్క మాట్లాడుతున్నావు, శ్రీధర్ బాబు మాట్లాడుతున్నావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాడుగా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు మీరు? ఇవాళ ఎందుకు చేసేస్తారు? ఇప్పుడు నేను చేయొద్దు, అవతోడు చేయొద్దు, నేను అవతోడు చేస్తే మాత్రం ఈర్ష్య. కేసీఆర్ గారు చేసిర్రు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ప్రపంచమైన లిఫ్ట్ ఇరిగేషన్ అతిపెద్ద ఇంజనీరింగ్ ఒక అద్భుతమైనట్టు. ఇలా 24 టన్నులు, 24 కిలోమీటర్లు టన్నల్ ద్వారా 45 కిలోమీటర్, 45 కిలోమీటర్ల లోపల టన్నల్ ద్వారా దూకడంటే అలా ఒకసారి పోయి చూస్తే ఒక మహా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు చూసి తట్టుకోలేక దీన్ని బదనాం చేయాలి. ఎంతసేపు అవినీతి జరిగిందని బదనాం చేయాలి తప్ప వాళ్ళకి వేరే దాని మీద ఆలోచన లేదు, వేరే దాని మీద అవసరం కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. అలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.